ముందుగా మన యొక్క ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి, సోదరులందరికీ, మన యొక్క సబ్స్క్రైబర్లందరికీ మరియు ప్రతి క్రైస్తవ బిడ్డలందరికీ కూడా ముందుగా క్రీస్తు జయంతి, క్రిస్మస్ శుభాకాంక్షలు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి మన యొక్క ప్రకృతి సంపద ఛానల్ తరపున ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. ఈ క్రిస్మస్ పండగ ప్రతి ఒక్క క్రైస్తవుడికి, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క జీవరాశికి కూడా పెద్ద పండగ. ఈ క్రిస్మస్ పండగ ఎలా వచ్చింది అంటే, క్రిస్మస్ పండగ యేసుక్రీస్తు జన్మించాడు. యేసుక్రీస్తు అర్ధరాత్రి పశువుల పాకలో ఒక దీనమైన స్థితిలో జన్మించడం జరిగింది. ఆ యొక్క క్రిస్మస్ పండుగను ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఎంతో ఘనంగా చేసుకుంటారు. అలాంటి క్రిస్మస్ గురించి ఈ సృష్టిలో ఏ విధంగా ప్రతి పండుగలు ఏ విధంగా వస్తాయి, ప్రతి సృష్టిలో జరుగుతున్న ప్రతి ఒక్క పండుగ కులాలకి, మతాలకు, ప్రాంతాలకు, లింగాలు, వర్ణం భేదం లేకుండా ప్రతి ఒక్కరికి నేను ప్రతి పండుగల గురించి కూడా మన ఛానల్ ద్వారా తెలియపరచడానికి నేను ఎప్పటికీ సిద్ధంగా ఉంటాను. అయితే మన ఛానల్ నేను మొదలు పెట్టుకున్న తర్వాత మొట్టమొదటిగా క్రిస్మస్ పండుగ రావడం జరిగింది. ఈ క్రిస్మస్ పండుగ రోజు ప్రతి ఒక్కరికి క్రిస్మస్ అంటే ఏమిటి అని తెలియచేయడానికి, క్రిస్మస్ రోజు అందరితో పరిచయం చేసుకొని ప్రతి ఒక్కరికి కూడా ఆ యేసుక్రీస్తు యొక్క దీవెనలు మీ అందరిపై, ప్రతి ఒక్కరు కుల మతాలు అతీతంగా ప్రతి ఒక్క కుటుంబాలపై ఉండాలని నేను కోరుకుంటూ ఈ క్రిస్మస్ గురించి చిన్న సందేశాన్ని మన యొక్క సబ్స్క్రైబర్లకు, మన ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి, ప్రపంచవ్యాప్తంగా మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డలందరికీ కూడా నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరందరూ మన ఛానల్ చూసి పండుగ సందర్భంగా నన్ను ఆదరిస్తూ, ఈ కొత్త సంవత్సరం సందర్భంగా, క్రిస్మస్ సందర్భంగా సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, నాకు షేర్ చేసి నాకు సపోర్ట్గా ఉంటారని నేను కోరుకుంటూ, దేవుని యొక్క ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరిపై ఉండాలని నేను కోరుకుంటూ ఈ క్రిస్మస్ గురించి ఒక చిన్న సందేశాన్ని మీ అందరికీ అందిస్తాను. ఆ రోజుల్లో ఎలా జరిగిందంటే, 2000 సంవత్సరాల క్రితం యోసేపు మరియమ్మకి వివాహం జరిగింది. వివాహం జరిగిన తర్వాత వారు కాపురం చేయకుండా దేవుని అనుగ్రహం వలన మరియమ్మ తల్లి గర్భం ధరించడం జరిగింది. అయితే ఆ సమయంలో అగస్తు చక్రవర్తి కాలంలో వీళ్ళు యూదియా సీమందు, బెత్లెహేము, గలిలయ సీమలోను, నజరేతు నుండి యూదియా సీమలోని బెత్లెహేము ప్రాంతంలో ఈ జనాభా లెక్కలు జరుగుతున్నాయి. ఆ జనాభా లెక్కలు రాయించుకోవడానికి యోసేపు మరియమ్మ గారిని గర్భవతిగా ఉన్నది కాబట్టి ఆ సమయంలో తీసుకొని జనాభా లెక్కలు రాయించుకోవడానికి వెళ్ళాడు. ఆ జనాభా లెక్కలు రాయించుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు, అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్క గ్రామ ప్రజలందరూ కూడా జనాభా లెక్కలు రాయించుకోవడానికి వచ్చారు. అయితే ఆ సమయంలో మరియమ్మ గారికి పురిటి నొప్పులు రావడం జరిగింది. అయితే ఆ సత్రాలు, ఆ జనాభా లెక్కలు రాయించుకునే ప్రాంతంలో సత్రాలు ఉన్నాయి. ఆ సత్రాలతో ప్రజలు బాగా నిండుగా ఉండడం జరిగింది. ఆ సమయంలో యోసేపు ఎంతో అందరిని బ్రతిమాలాడు. అయ్యా, నా భార్య మరియమ్మ గారు ప్రసవ వేదనతో బాధపడుతుంది, తలదాచుకోవడానికి కొద్దిగైనా సత్రంలో స్థలం ఇవ్వండి అని ఎంతో మందిని ప్రాధేయపడి అడిగాడు. ఆ అర్ధరాత్రి సమయంలో ఎక్కడ కూడా వారికి స్థలం లభించలేదు. అదే ఈ రోజులలో అయితే మనము ఒక హాస్పిటల్లో మంచిగా చూడకుంటే ఇంకా 10 హాస్పిటల్ తిరగడం, ఒక డాక్టర్ మంచిగా చూడకుంటే 10 మంది దగ్గరికి చూపించుకోవడానికి వెళ్ళడం, సకల సౌకర్యాలతో మనం ఈ రోజుల్లో ఉన్నాము. కానీ ఆ రోజుల్లో వాళ్ళకి ఓపిక, పనిచేసే సామర్థ్యం ఎంతో ఎక్కువగా ఉండేది. కాబట్టి యోసేపు గారు మరియమ్మ గారిని అక్కడ సత్రంలో స్థలం లేకపోవడంతో
పక్కనే ఉన్న కొద్ది దూరంలో ఒక పూరి గుడిసెలో పశువుల కూటం అంటే ఏ విధంగా ఉంటుంది? మొత్తం పక్షులు, జంతువులు మొత్తం అంతా మల విసర్జన, మూత్ర విసర్జన చేసి వికారంగాను, వాసనగాను, దుర్వాసనగాను, చెత్త చెదారం, పురుగు కుట్ర ఆ విధమైన అన్ని కలిగి ఎంతో చెత్తగా ఉంటుంది. అలాంటి ఒక సత్రం కనబడగానే అందులోకి వెళ్ళి ప్రసవం కావడం జరిగింది. ఆ గొర్రెల దొడ్డి, గొర్రెలు మేపడానికి, గొర్రెల మందలు మేపడానికి గొర్రెల కాపర్లు పొలాలలోకి, చుట్టుపక్కల ఉన్న పొలాల్లో గొర్రెలు మేపడానికి గొర్రెల కాపర్లు వెళ్ళారు. ఆ రాత్రి సమయంలో పొలాలలో గొర్రెలు మేపుతున్నారు. ఆ సమయంలో మరియమ్మ గారిని యోసేపు గారు తీసుకువెళ్ళి అక్కడ సత్రంలో తలదాచుకుంటే, ఆ సమయంలో మరియమ్మ గారు అర్ధరాత్రి సమయంలో ఒక తొలిచూరి మగబిడ్డకు జన్మనివ్వడం జరిగింది. ఆ జన్మను ఇవ్వడంతో దూత వచ్చి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ, గొల్లలకు శుభ సందేశాన్ని అందించడం జరిగింది. దేవుడు యేసుక్రీస్తు జన్మించాడు, బాలుడుగా జన్మించాడు, వెళ్ళి చూడండి అని చెప్పేసి పశువుల కాపర్లకు ఆ దేవదూత కనబడి వారికి చెప్పడం జరిగింది. మరియమ్మ గారు పురిటి బిడ్డను బట్టలలో గుడ్డలలో చుట్టి పశువుల కొట్టంలో ఘాట్లు ఉంటాయి కదా, గడ్డి వేసేది గాడి, ఆ ఘాట్లో పండబెట్టడం జరిగింది. ఆ సమయంలో ఆ పశువుల పాకపై ఒక నక్షత్రం కనబడింది. ఆ నక్షత్రాన్ని జ్ఞానులు, ఆ రోజుల్లో జ్ఞానులు ఉండేవాళ్ళు కదా, జ్ఞానులు చూశారు. ఎక్కడో ఈ విచిత్రమైన చుక్క ఆకాశంలో కనబడుతుంది, ఏంది ఇది అని చెప్పేసి వాళ్ళు అనుకొని జ్ఞానులు గుర్తించారు. ఎక్కడో లోకరక్షకుడు జన్మించాడు, చూడాలి మనం అని చెప్పేసి వాళ్ళు వెతుక్కుంటూ రావడం జరిగింది. ఆ హేరోదు రాజు నాకంటే పెద్ద రాజు ఇంకెవరున్నారని చెప్పేసి ఇతన్ని చంపాలి, ఎవరు పుట్టారు నాకంటే అని చెప్పేసి అతన్ని కనుక్కొని ఈ జ్ఞానులను తెలుసుకొని నాకు వచ్చి చెప్పమని చెప్తాడు. అప్పుడు దేవదూత వీరికి మరోసారి ప్రత్యక్షమై, మీరు ఈ దారి నుండి వెళ్ళొద్దు, హేరోదు రాజు కంట్లో మీరు పడొద్దు, బాలునికి ప్రమాదం ఉంది అని చెప్పేసి వేరే దారి నుంచి వెళ్ళమని గొర్రెలు కాసే వాళ్ళకి, గొర్రెల కాపర్లకి, జ్ఞానులకు ఈ విధంగా సమాచారం దేవదూత వచ్చి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా వీరు ఆ రోజులో 8 రోజులకు పేరు పెట్టే ఆచారం వాళ్ళకి ఉన్నదనమాట. వారి సంప్రదాయం ప్రకారం పుట్టిన ప్రతి పిల్లలకి 8 రోజులకు పేరు పెట్టే సాంప్రదాయం వాళ్ళకు ఉన్నది. అయితే 8వ రోజు 1వ తారీఖు అంటే మనం న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకుంటాం కదా, ఆ రోజు బాలుడికి పేరు పెట్టడం జరుగుతుంది, యేసు అని పేరు పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ఈ బాలయేసు యొక్క వృత్తాంతం, ఈ యేసుక్రీస్తు ఈ విధంగా జన్మించడం, పూరి పాకలో గుడిసెలో జన్మించడం, ఈ విధంగా జరగడం, ఎన్నో మైళ్ళు వీళ్ళు ప్రయాణం చేయాలంటే ఆ రోజుల్లో ఒంటెలు, గాడిదలు, కాలినడక ఈ విధంగా ఉండేవాళ్ళు తప్ప మనకున్న ఇలాంటి రవాణా వ్యవస్థ అప్పట్లో లేదు. ఇప్పుడు ఏమైనా జరిగిందంటే ఏమంటే మనం ఎంతో అక్కడ ఇక్కడ వాళ్ళని అడగడం, వీళ్ళని అడగడం, ఎంతో ఇబ్బందులు లేకుండా మనం ఉంటున్నాం. కాకపోతే ఆ రోజుల్లో ఎంతో కష్టాలు ఉండేవి. ఆ కష్టాలన్నింటినీ కూడా అధిగమించి ఎంతో చిత్ర వదనతో ఈ యేసుక్రీస్తు జన్మించాడు తప్ప ఒక రాజులాగా, ఒక మహానుభావునిలాగా మాత్రం ఆయన జన్మించలేకుండా పూరి గుడిసెలో పశువుల పాకలో జన్మించడం జరిగింది. అదే మన ఇంట్లో ఒక పిల్లలు పుడుతున్నారంటే మనం ఎంతో పండగ చేసుకుంటాం, ఇరుగు పొరుగు వాళ్ళని పిలుస్తాం, అక్కడ డెలివరీ కాకముందుకే ఇక్కడ అందరిని పిలుచుకుంటాం, ఆ విధంగా చేస్తాం తప్ప ఆ విధంగా అలాంటి ఏవీ జరగలేదు. అలాంటి అదృష్టాన్ని దేవుడు వారికి గొర్రెల ద్వారా, దూతల ద్వారా, ఒక జంతువుల మధ్యలో పుట్టిన ఆ యేసుక్రీస్తుకి అక్కడున్న మనుషులను పిలిచి వాళ్ళందరూ ఆశ్చర్యానికి గురి అయ్యే విధంగా ఆ దేవుడు అట్లా యేసుక్రీస్తుకి సహాయం చేయడం జరిగింది. యేసుక్రీస్తు ఈ విధంగా పుట్టడం జరిగింది. ఇంకా చెప్పాలంటే ఇంకా ఎంతో ఉంది. కాకపోతే వీడియో చేస్తున్నప్పుడు అందరికీ తెలియాలి, అందరు చూడాలి కాబట్టి
తక్కువ టైంలో చెప్పాలని చెప్పేసి నేను ఈ చిన్న సందేశాన్ని ప్రతి ఒక్కరికి అందిస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన యొక్క ఈ ఛానల్ను చూసి నన్ను ఆదరించాలని కోరుకుంటూ మరొకసారి క్రీస్తు జయంతి క్రిస్మస్ శుభాకాంక్షలు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇంతటితో నా యొక్క చిన్న సందేశాన్ని ముగిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు.